తిరుమలలో గరుడ వాహన సేవ ఆదివారం నాడు విశేషంగా జరగనుంది. లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున తిరుపతిలో ప్రత్యేక భద్రత, ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు సైతం సురక్షితంగా శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ టీటీడీ పోలీసు సూచనలు పాటిస్తూ శ్రీవారి వాహన దర్శనం చేసుకోవాలని సూచిస్తున్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి నాగకిషోర్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడం కోసం నలుమూలన ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఈ సాలకోట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనటువంటి సేవ గరుడ సేవ. ఈ గరుడ సేవ ఈ నెల 20 ఆదివారం రోజు నిర్వహించనున్నారు. ఈ సేవకు సంబంధించి అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్లాల్సింది పోలీస్ శాఖ. అసలు పోలీస్ శాఖకు సంబంధించి ఈ గరుడ సేవ ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాటు చేశారండి? మనతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ సాలిగూడ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అనేది ప్రధానమైన సేవ. ఈ సేవకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ భక్తులకి మీరు పోలీస్ శాఖ తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అత్యంత ప్రధానమైనది గరుడ సేవ. గరుడ సేవకి చాలామంది భక్తులు వస్తారు కాబట్టి వారికి కావాల్సినంత ప్రత్యేక బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అటు తిరుమలలో టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగంతో పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము పనిచేయడం జరుగుతుంది. భక్తుల యొక్క భద్రతే పోలీస్ శాఖ భద్రత, తిరుపతి పోలీస్ శాఖ ఒక ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. దీనికోసం దాదాపుగా 3000 మంది పోలీసు ఇప్పటి వరకు తిరుమల, దాదాపు 1000 పోలీసు వరకు తిరుపతిలో వాడడం జరుగుతుంది. దీనికి అదనంగా మరో 1000 మంది పోలీసుని తిరుమలలోను, 500 మంది పోలీసుని తిరుపతిలో వాడడం జరుగుతుంది. దీనికి అంతేకాకుండా టెక్నాలజీని విరివిగా ఇక్కడ వాడుకుంటూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అటు తిరుపతి, తిరుమల రెండింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో పూర్తిగా డ్రోన్ కెమెరాస్ కూడా వాడి అక్కడ ఉన్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. తిరుమలలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు 3000 కెమెరాస్ని మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి ఇంటిగ్రేట్ చేస్తూ వీటి నుండి కమాండ్ కంట్రోల్ కూడా ఒక సీనియర్ ఆఫీసర్ స్థాయి అధికారులు కూర్చొని అక్కడ టెక్నాలజీ ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకొని ఇక్కడ గ్రౌండ్లో ఉన్న ఆఫీసర్స్ వారి అనుసంధానం చేస్తూ ప్రతి నిమిషం కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని అటెండ్ అయ్యే విధంగా సూచన చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్య అనేది ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు పోలీస్ శాఖ? గరుడోత్సవం రోజున ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి దాదాపు తిరుమలలో కేవలం 4000 వెహికల్స్కి మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. మిగిలిన ఆ వెహికల్స్ అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ జిఎంసీ కానీ అలిపిరిలో కానీ మనం ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి వీటిని వెరిఫై చేసుకొని ఒక సపరేట్ ట్రాఫిక్ ప్లానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎస్పీ స్థాయి అధికారిని ట్రాఫిక్కి పూర్తిగా కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా తిరుపతిలో దాదాపు 5 ప్రాంతాలలో సపరేట్ పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తూ తిరుమలలో ఎప్పుడైతే పార్కింగ్ సదుపాయం పూర్తిగా నిండుతుందో గరుడ సర్కిల్ నుండి పూర్తిగా వీటిని అక్కడికి డైవర్ట్ చేసి అక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో భక్తులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తీసుకువచ్చి ఒక సులభతరంగా వారిని సురక్షితంగా మళ్ళీ తిరుమల చేర్చడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చిన్న పిల్లల కోసం జియో ట్యాగింగ్ అని చేసుకొచ్చారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? దాన్ని వాడుతున్న ప్రజెంట్ జియో ట్యాగింగ్, ఈ చైల్డ్ ట్యాగింగ్ వ్యవస్థని లాస్ట్ టైమే ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరింత స్ట్రెంథన్ చేస్తూ మే హెల్ప్ డెస్క్లు అటు తిరుపతిలో ఎక్కడైతే ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటున్నారో, ఎక్కడైతే వస్తున్నారో ముఖ్యంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి పాదాలు, శ్రీవారి మెట్లు, తిరుమలలో ఇన్నయ్య ప్రాంతాల్లో కూడా చైల్డ్ ట్యాగింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వృద్ధులు, పిల్లలు తప్పిపోకుండా ఫోటోలు తప్పిపోయిన ఇమ్మీడియట్గా తెలుసుకునే విధంగా తగిన వివరాలు చైల్డ్ ట్యాగ్లో ఏర్పడడం జరుగుతుంది. చివరిగా వచ్చే భక్తులకి పోలీస్ శాఖ తరఫున ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు సార్? ఈ సేవలకు వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, సురక్షితంగా వెళ్ళడానికి పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టింది. సో వాళ్ళకి మీ శాఖ తరఫున ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? భక్తులందరికీ ఒకటే మనవి, తిరుమలకి వచ్చే భక్తులందరికీ అటు పార్కింగ్ పరంగా, భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసు వారు, విజిలెన్స్ వారు, టీటీడీ వారు ఇచ్చిన సలహాలను పాటించి
సురక్షితంగా సంతోషంగా మీరు దేవ దర్శనం చేసుకోవడానికి సహకరించాలని కోరుకుంటూ, అంతేకాకుండా కేటాయించిన పార్కింగ్స్లో మీరు వెహికల్స్ పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడితే ఘాట్ రోడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రయాణించి ఈ బ్రహ్మోత్సవాలను సంతోషంగా చూసి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కింద అలిపిరి వద్ద, అదేవిధంగా తిరుమలలో కూడా చైల్డ్ ట్రాకింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంకో పక్క 4000 వాహనాలు మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మిగతా వాహనాలన్నింటినీ కూడా తిరుపతిలో పార్కింగ్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాం. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా టీటీడీ, అదేవిధంగా పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ వారి సూచనలు పాటిస్తా స్వామివారి కృపకు పాత్రలవుతా స్వామివారి సేవలో పాల్గొని ఆనందంగా కిందకి వెళ్ళాలి. ఘాట్లో కూడా ఎటువంటి ట్రాఫిక్ ఉండకూడదంటే అందరూ కూడా పోలీస్ శాఖ వారి సూచనలు కూడా పాటించాలి అని చెప్పి ఎస్పీ సుబ్బరాయుడు చెప్తున్నారు. BRK న్యూస్.